ఈ కార్యక్రమాన్ని మీకు భక్తితో సమర్పిస్తున్న వారు కాంచీపురం వరమహాలక్ష్మి సేల్స్. సాయి సర్వస్వం, సాయి సర్వస్వం, సాయి సర్వస్వం, సాయే సర్వస్వం. ఇది ముమ్మాటికి వాస్తవం. ఎందుకంటే మన వ్యూస్ చూస్తున్నా, సబ్స్క్రైబర్స్ యొక్క సంఖ్య చూస్తున్నా మీకే అర్థమవుతూ ఉంటుంది. మనం కూడా అంటున్నారు, గురువు గారు 35,000 నుంచి నేను చూస్తున్నాను సబ్స్క్రిప్షన్స్, 152,000కు వెళ్ళిపోయిందంటే నిజంగా ఇది బాబా అనుగ్రహమే. ఎందుకంటే ఇక్కడ వాలంటరీగా ఎవరికి వాళ్ళు స్పందించి ఇది కావాలి మాకు అని చెప్పి, ఇది సాయి అనుగ్రహం అని చెప్పని సబ్స్క్రైబ్ చేసుకుంటూ ఉన్నారు. సబ్స్క్రైబ్ చేసుకుని వారు సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవటం వల్ల ఫలితం ఏంటంటే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ అంటే అది వచ్చేస్తుంది మీకు మెసేజ్లో, వెతుక్కోవాల్సిన పనిలే. దాని మీద క్లిక్ చేయగానే ఆటోమేటిక్గా అది ఓపెన్ అయిపోతుంది. సరే, ఈరోజు థంబ్నెయిల్ మీరు చూశారు, ప్రభుత్వ ఉద్యోగాలు పొందాలంటే ఏం చేయాలి? ఇది చాలా మందికి ఒక తీవ్రమైన సంకల్పము, కోరిక ఉంటాయి. ఎలాగైనా గవర్నమెంట్ జాబ్ కొట్టాలి, గవర్నమెంట్ జాబ్ కొట్టాలి. దురదృష్టవశాత్తు చివరి దాకా వచ్చి పక్కకు వెళ్ళిపోతూ ఉంటాయి కొంతమందికి. కాబట్టి అటువంటి పరిస్థితులు ఉన్నా దిగులు పడాల్సిన పనేమి లేదు. మన తండ్రి సాయి మనతో ఉన్నాడు. తప్పకుండా మన సంకల్పాలను సిద్ధింపచేసే శక్తి ఉన్నవాడు. అందుకే అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయక రాజాదిరాజ యోగిరాజ పరబ్రహ్మ శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ అంటున్నాం మనం. చూడండి, సమర్థ సద్గురు సాయి, సమర్థవంతమైన సద్గురు. దేనిలో సమర్థం? సత్తును చూపించేవాడు, సత్యాన్ని ఆవిష్కృతం చేసేవాడు, సత్యమే శాశ్వతమని తెలియచెప్పేవాడు, ఆ సత్యంలో మనల్ని లయం చేసేవాడు. అందుకే సమర్థమైన సద్గురు, సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్. కాబట్టి ప్రభుత్వ ఉద్యోగం తెచ్చుకోవాలి అంటే ఏం చేయాలి అనే విషయానికి వస్తే, బాబా నాకు ఉపదేశించిన అద్భుతమైన నామం, బీజాక్షరాలతో కూడిన నామం ఇప్పుడు మీకు చెప్పబోతూ ఉన్నాను. నెమ్మదిగా నేను చెప్తాను. చక్కగా రాసుకుంటూ నాతో పాటుగా మీరు కూడా పలికే ప్రయత్నం చేయండి. అప్పుడు ఏమవుతుందంటే ఒక ఉపదేశం లాగా అవుతుంది మీకు. నేను చెప్పింది చెప్పే ప్రయత్నం చేయండి. ముందు నామం అంతా చెప్తాను నేను, తర్వాత నేను గ్యాప్ ఇచ్చి చెప్తాను. నాతో పాటు మీరు కూడా చెప్పండి. ఓం క్లీం విం క్లీం రిం క్లీం త్వం శ్రీ సాయి జయనే నమః. ఇప్పుడు నేను ఒక్కొక్కటి చెప్తాను, నాతో పాటు మీరు చెప్పండి. ఓం క్లీం విం క్లీం రిం క్లీం త్వం శ్రీ సాయి జయనే నమః. మరలా చెప్పండి. ఓం క్లీం విం క్లీం రిం క్లీం త్వం శ్రీ సాయి జయనే నమః. మూడోసారి మళ్ళీ చెప్పండి. ఓం క్లీం విం క్లీం రిం క్లీం త్వం జైనే నమః. ఇది రోజు 108 సార్లు చేయండి. ఒక 70 రోజులు చేయండి. ఈ 70 రోజుల్లో వచ్చే 10 గురువారాలు ముఖ్యంగా విజయ మూలిక పేరు రాసుకోండి. విజయ, రెండో మూలిక శివాని. విజయ శివాని ఈ 2 మూలికలను మీరు 10 గురువారాలు బాబా మందిరంలో దుని చుట్టూ 10 ప్రదక్షిణలు చేసి దునిలో వేసే ప్రయత్నం చేయండి. తప్పకుండా ఉత్తమమైన ఫలితాలు రావడం ముమ్మాటికి సత్యము. వివరాలకు, మూలికల గురించి కానీ ఏదైనా వివరాలకు కింద కనిపిస్తున్న ఫోన్ నెంబర్స్ కి ఫోన్ చేసి ఇంకా డీటెయిల్ గా కనుక్కునే ప్రయత్నం చేయండి. చూస్తూనే ఉండండి శ్రీ సాయి సర్వస్వం యూట్యూబ్ ఛానల్, అలాగే సాయి విశ్వచైతన్య స్వామీజీ ఫేస్బుక్ ప్రొఫైల్. సర్వేజన సుఖినో భవంతు. సర్వం శ్రీ సాయినాథార్పణమస్తు. జై సాయినాథ్. ఆకలితో ఉన్నవాడికి పట్టడన్నం పెడితే నాకు చెందుతుంది అని సాయి మనందరికీ సాయి సచ్చరిత్ర ద్వారా తెలియచెప్పడం అనేది జరిగింది. కాబట్టి పట్టడన్నం అనేది కాదు, కడుపు నిండా ఆకలితో ఉన్న వారికి భోజనం పెట్టే కార్యక్రమమే శ్రీ సాయి భోజన్. కాబట్టి మీరు కూడా ఈ అద్భుతమైన మహాయజ్ఞంలో పాలు పంచుకొని సాయి కృపకు పాత్రలు కావాల్సిందిగా కోరుతూ ఉన్నాను. వివరాలకు కింద కనిపిస్తున్న ఫోన్ నెంబర్స్ కి ఫోన్ చేయండి. చూస్తూనే ఉండండి
శ్రీ సాయి సర్వస్వం యూట్యూబ్ ఛానల్. ఈ కార్యక్రమాన్ని మీకు భక్తితో సమర్పిస్తున్న వారు కాంచీపురం వరమహాలక్ష్మి సిల్క్స్.